3 వీక్స్ బ్యాక్ మీది 'క్వెషన్ ఎవ్రీథింగ్' స్ట్రీమ్ చూస్తుంటే ఇది అంబేద్కర్ గురించి ఒక టాపిక్ వచ్చింది కదా! మీరు తన టీచర్ పేరు పెట్టుకున్నారు అని అన్నారు. అది 100% కరెక్ట్ కాదేమో అని. ఎందుకంటే తన గ్రేట్ గ్రాండ్ సన్ ఒకతను రాజారతన్ అంబేద్కర్ అని ఉండే. అతని వీడియో చూసాను నేను ఒకటి సైన్స్ జర్నీ ఛానెల్‌లో. ఓకే. అతను చెప్పడం ఏంటంటే అతను ఆ స్కూల్‌కెళ్ళి కొంచెం క్రాస్ చెక్ చేయడం అట్లా జరిగింది అంట. సో, వేరే స్టూడెంట్స్ ఎవరికీ ఆ సర్‌నేమ్ లేదు బేసిక్‌లీ. అక్కడ ఆ టైంలో అంబేద్కర్ సర్‌నేమ్‌తో టీచర్ ఎవరు లేరు అని. మేబీ అండి. ఇట్ డజంట్ మ్యాటర్. సో సంబడీ నేమ్డ్ హిమ్. అతని సొంత పేరైతే అయి ఉండకపోవచ్చు కదా! సంబడీ నేమ్డ్ హిమ్. ఓకే. సో నేనైతే చూసింది లేదు. ఐ జస్ట్ గో బై ద అవుట్‌లైన్. చాలా మంది చెప్పుకునేది. ఇఫ్ ఇట్స్ రాంగ్, ఇట్స్ రాంగ్. ఇట్స్ ఓకే. ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే. మనకి ఆయన పేరు కాదు. ఆయన పేరు ఇదేంటి వెంకటరత్నం అయినా సరే ఇబ్బంది లేదు కదండీ. ఈవెన్ ఇఫ్ యూ నేమ్ నిజమే. అంటే నేనేమనుకున్నా అంటే పర్సన్ ఇస్ ఎ పర్సన్. ఇది బ్రాహ్మిన్ పేరే అనేసరికి ఇది కొంచెం బ్రాహ్మణత్వంలోనే ప్రోపగండా ఏమో అనిపించి అయ్యుండొచ్చండి. ఐ కాంట్ సే నో టు ఇట్. నాకు కావాల్సింది ఏంటంటే ఆ స్టోరీస్ కాదు. వాట్ హి హస్ రిటెన్ యాస్ బుక్స్. ఓకే. అంబేద్కర్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు అంబేద్కర్ అన్నారు కదా! ఆ వ్యక్తి రాసిన పుస్తకాలు చూసి ఆ పుస్తకాల్లో ఉన్న సారాన్ని తీసుకున్న వాటికి మనకు కావాల్సింది. చివరికి ఆ పేరు అంబేద్కర్ కాదు, అంబా వాదేకర్ అనో, లేకపోతే లేదు ఇది ఇంకొకటి అనో, ఐ డోంట్ కేర్. పర్సన్ ఇస్ ఎ పర్సన్. ఆ పర్సన్ అనే అతను ఉన్నారు. ఆయన ఆ బ్యాక్ స్టోరీస్ ఏదైనా అవసరం లేదు. సో ఇలాంటివి చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే దే ట్రై టు డిఫ్లెక్ట్ ది ఆర్గ్యుమెంట్ అండ్ కన్ఫ్యూజ్ అవర్ థింకింగ్. ఓకే. సో కాబట్టి అటు సైడ్కి వెళ్ళాల్సిన పని లేదండి. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ హీ గాట్ దట్ నేమ్. ఐ డోంట్ కేర్. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పేరుతో ఉంది. సో యూ టెల్ మీ హిస్ నేమ్ ఇస్ వెంకటరత్నం, ఐ కాల్ హిమ్ వెంకటరత్నం అండి. అంతే. వాళ్ళకి ఆ బలం ఇవ్వకూడదు. ఏంటి అతను ఆ పేరు అదే కాదు కదా అంటే వై ఆర్ యూ ట్రైంగ్ టు డిఫెండ్ అండి. అంటే మిమ్మల్ని కాదు, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ఎనీబడి. బ్రాహ్మణుడు ఇచ్చిన పేరు అని అయితే ఏంట్రా భయ్, ఆ లెక్కన బ్రాహ్మణుడే రాసిన కాన్స్టిట్యూషన్ అది. ఇంకోటి కూడా చెప్తారు కదా, అంబేద్కర్ ఏం రాయలేదు, అంతా బిఎన్ రావు అని ఇంకో కొంతమంది మిగతా వాళ్ళందరూ వీళ్ళు రాశారు అని. ఓకే. అయితే ఇప్పుడు ఇన్నాళ్ళు రాజ్యాంగాన్ని అంబేద్కర్ పేరు పెట్టి తిట్టారు. ఇప్పుడు బిఎన్ రావు పేరు పెట్టి తిడదాం. డజంట్ మ్యాటర్. చెప్పండి. సో అంబేద్కర్ తీసి పక్కన పెట్టేద్దాం సార్. రాజ్యాంగం ఉంది కదా, రాజ్యాంగం అయితే ప్రస్తుతానికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా. అంబేద్కర్ రాయలేదు అంటారా? ఓకే, రాయలేదు, పక్కన పెట్టి. ఎవరు రాశారు? ఇన్నాళ్ళు రాజ్యాంగాన్ని తిడుతున్నారు కదా, మాకు అన్యాయం చేసింది, ఇది ఇచ్చింది. సో ఆ లెక్కన అంబేద్కర్ అన్యాయం చేయలేదు. థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మింగ్. అంబేద్కర్ అన్యాయం చేయలేదు. ఏ దొంగ విధం అన్యాయం చేశాడు చెప్పండి. ఏ బ్రాహ్మణుడు చేశాడు చెప్పండి. ఆ బిఎన్ రావు బ్రాహ్మణుడు అయి ఉంటాడు. ఇఫ్ దే ఆర్ టేకింగ్ దట్ నేమ్ సో ఫాండ్లీ, సో గ్యారంటీ బ్రాహ్మణుడు అయి ఉంటాడు. సో ద్రోహం చేసింది నాకు బ్రాహ్మణుడు అనమాట. సో అలవాటైన పని చేశారు. మరి ఎందుకు అంబేద్కర్ని పట్టుకు తిట్టుకుంటారు? అంబేద్కర్కి రాజ్యాంగం రాసే కెపాసిటీ లేదని కదా వీళ్ళ ఉద్దేశం. ఒక్కడేం రాస్తాడు, అంత సీన్ ఉందా? 200 మంది కూర్చొని రాశారు, అందరూ కలెక్ట్ చేశారు, అది చేశారు. ఓకే ఫైన్, దెన్ డోంట్ బ్లేమ్ అంబేద్కర్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. పక్కన పెట్టండి, అంబేద్కర్ని పక్కన పెట్టండి. ఎవరికి నష్టం లేదని ఇక్కడ. అంబేద్కర్కి 5 పైసలు నష్టం లేదు. అంబేద్కరిస్టులు కొంతమంది ఆవేశపడతారేమో కానీ అంబేద్కర్కి 5 పైసలు నష్టం లేదు. హీ హస్ డన్ వాట్ హీ హస్ డన్. హీ స్టడీడ్ వాట్ హీ స్టడీడ్ అండ్ హీ డైడ్. దట్స్ ఇట్. ఇప్పుడు అతని పేరు పెట్టుకుని లబోదిబో కొట్టుకు వస్తున్నారు కదా, మాకు అన్యాయం చేశాడు, కులాలను తీసుకెళ్లి రాజ్యాంగాలు పెట్టింది అంబేద్కర్ కాదు కదా. ఇప్పుడు ఒప్పుకున్నారు కదా, అంబేద్కర్ కాదు కదా. మిగతా 200 మంది కూర్చొని పెట్టారు. ఆ యదవాళ్ళు చేసిన పనికి అంబేద్కర్ ఎందుకు బాధిస్తారు? సో ఫైండ్ ద ఫాల్ట్ విత్ దెమ్ అండ్ దేర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ పోక్ దెమ్ బ్యాక్, స్టాప్ దెమ్ బ్యాక్ విత్ ద సేమ్ ఆర్గ్యుమెంట్ అండ్ డోంట్ గెట్ ఇన్ టు దిస్ థింగ్. డిఫెన్స్ లోకి దిగితే ఇలాగే ఉంటుంది. వాళ్ళు చెప్పిన 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి ఈ 2 ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు మోసం ఎవరిదో చెప్పండి. రాజ్యాంగం మీకు అన్యాయం చేసింది అన్నారు కదా, ఎవడు అన్యాయం చేశాడు చెప్పండి? అంబేద్కర్ అన్యాయం చేసింది. దెన్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఇస్ రిటన్ బై అంబేద్కర్. ఎస్ ఆర్ నో? అప్పుడు నీళ్ళు అవుతారు. ఇప్పుడు అది కాదంటే ఇంకొక 200 మంది కూర్చొని రాశారు, మరి అంబేద్కర్ ఎందుకు తిడుతున్నావు? అంబేద్కర్ హాస్ నథింగ్ టు డూ విత్ దిస్ థింగ్ దెన్. సో మీ వాళ్ళకి కూర్చుని మీ వాళ్ళకి ఏంటి కులాల పేరు చెప్పి మీ వాళ్ళే ఇచ్చిన రిజర్వేషన్ కి అంబేద్కర్ ఎందుకు తిడుతున్నావు? రైట్. దట్స్ హౌ యూ అటాక్ దీస్ పీపుల్ అండి. వీళ్ళకి బ్రెయిన్ ఉండి సావచ్చు కాబట్టి వాళ్ళు 2 వైపుల ఆర్గ్యుమెంట్ వాళ్ళే ఇచ్చుకుని వస్తారు, తలతిక్క వేధవులు. సో యూ హావ్ టు బీట్ దెమ్ ఇన్ దేర్ ఓన్ గేమ్. ఆస్క్ దెమ్ దిస్ సేమ్ క్వశ్చన్. రైట్. అర్థమైంది. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ సార్.